ప్రిపేర్ చేసిన ఫుడ్ ఏదైనా సరే ఆరోగ్యమేనండి. ఇంట్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఒక్కసారి ఈ చికెన్ రెసిపీని ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చిన్న చిన్న పీసెస్‌గా వాళ్ళకి అనువైన విధంగా మనము ఈ కర్రీని లెస్ స్పైసీనెస్‌తో కనుక తయారు చేయగలిగితే కంపల్సరీ వాళ్ళు ఒక ముద్ద ఎక్కువే తింటారండి. నిజంగా అండి. చూస్తున్నారు కదా పీసెస్ సైజెస్ చిన్నపిల్లలకి. సో, ముందుగా మనము చికెన్‌ని నీట్‌గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. ఇందులో ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని యాడ్ చేసుకుని, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్‌ని, అలాగే కొంచెం చిన్నవాళ్ళకి అండ్ పెద్దవాళ్ళకి అంటున్నాం కాబట్టి స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గించి ఒక్క టేబుల్ స్పూను కారాన్ని కూడా ఇందులో వేసుకుని ఈవెన్‌గా మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలాగా మనకి మసాలా మొత్తం ముక్కంతా పట్టేలాగా కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని, తర్వాత మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం తక్కువైతే కర్రీ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. సో, ఇలాగా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత బాండీ పెట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! నేను కలర్ అది ఏమీ కలపలేదండి. మనం ఏదైతే పసుపు అండ్ కారం వేసామో దానివల్ల పీస్‌కి అనేది కలర్ పట్టి సో, అలాగా మనకి కనబడుతుందంతే. తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని ముక్క మునిగేలాగా వేసేసుకుని మరో 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. కర్రీ అనేది ఉడుకుతుంది అనగా అప్పుడు ఒక 4, 5 కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. సో, కర్రీ ఉడుకుతున్నప్పుడు వేస్తే కనుక కంపల్సరీ ఆ స్మెల్ అనేది కర్రీకి పడుతుందండి. చూస్తున్నారు కదా! ఇంక బాగా దగ్గర పడిపోతుంది అనగా ఫైనల్‌గా మనము కొత్తిమీరను కూడా కాస్త ఎక్కువ మోతాదులో ఇందులో వేసేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. లెస్ స్పైసీనెస్ అండి. సో, చిన్నపిల్లలకి అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా బావుంటుంది. స్పైసీనెస్ తగ్గించడం వల్ల అండ్ పీసెస్ కూడా మనం కలిపేసి ఇచ్చేస్తే చిన్నపిల్లలు వాళ్ళంతట వాళ్ళే తినేస్తారండి. సో, ఒకసారి ట్రై చేసేసేయండి ఇలాగా. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చికెన్ లవర్స్ మీకోసమేనండి. మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.